అమ్మా సూర్య, నమస్కారం తాతయ్య గారు. నమస్తే మై డియర్. ఒక్క నిమిషం నీతో మాట్లాడాలమ్మా. తేజ, నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. అలాగే. చెప్పండి మావయ్య గారు. నువ్వే చెప్పాలమ్మా. అన్నట్టు ఆ భవానీ కూతురు మంచి చెడ్డలు నువ్వే దగ్గరుండి చూస్తున్నట్టున్నావు. తనకి డ్యూటీ ఉంటుంది. పైగా మేము తలదాచుకోవడానికి చోటిచ్చింది కదా, అందుకే. మేము తలదాచుకోవడానికా? నీతో పాటు ఇంకెవరున్నారు తలదాచుకోవడానికి? మేం కాదు, నేను తలదాచుకోవటానికి చోటిచ్చిందని పాప బాధ్యత నేను చూసుకుంటున్నాను మావయ్య. ఇంతకీ పాపది ఏ రాచమ్మా? దేనికి మావయ్య గారు? అంటే కొన్ని రాసుల వారికి, అందులోనూ చిన్నపిల్లలకి ఈ వారం అంతా గండాలు ప్రమాదాలు ఉన్నాయని చెప్పారమ్మా. మీ అమ్మాయిది ఏ రాశోనని? తనది తులారాశి మావయ్య. ఎన్నో పాదం అమ్మా? 2వ పాదం. ఏ రోజు ఎన్ని గంటలకు పుట్టిందమ్మా? శుక్రవారం సాయంత్రం 4:30కి మావయ్య. ఓహో. గండాలున్నాయని చెప్పిన రాశుల్లో తులారాశి అయితే లేదు కదా. ఏమ్మా, ఏదో నువ్వే కన్న తల్లి అన్నట్టు కంగారు పడిపోతున్నావు. తను భవానీ కూతురు కదమ్మా, కాదా? మావయ్య గారికి అనుమానం వచ్చింది, అందుకే ఇలా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. చూడండి, తను భవానీ కూతురే. తన వివరాలన్నీ పాప జాతకం రాయిస్తున్నప్పుడు భవానీ చెప్తుంటే విన్నాను. అదే మీతో అన్నాను మావయ్య. వస్తాను మావయ్య. వెళ్ళు వెళ్ళు. నీ తడబాటే చెప్తుందిలేమ్మా, నువ్వేదో దోస్తున్నావని. చూస్తా. ఏంటి మళ్ళీ వచ్చావు? మీరు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పిపోదామని వచ్చాను. మీకోసమని తెచ్చిన బిర్యానీ ప్యాకెట్లో టెర్రరిస్టులు ఎవరో బాంబు పెట్టారంట. పార్సల్ నీ దగ్గరే ఉండి ఉంటే పారేసి, డెలివరీ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని ఇప్పుడే ఫోన్. బాంబమ్మా. నేను చెప్పింది అబద్ధమమ్మా. తెచ్చిన బిర్యానీ దాచేసి వైట్ రైస్ పెట్టేసి నేనే మోసం చేశాను అంటారా? తినే ఫుడ్ విషయంలో ఇలా మోసం చేయటానికి సిగ్గులేదా మీకు? ఎండనక వాననక దేన్ని లెక్క చేయకుండా ఆర్డర్ రాగానే ఇన్ టైంలో డెలివరీలు చేసేది మాకు వచ్చే ఆ 10-20 రూపాయల కోసం, మా కుటుంబాలని పోషించుకోవడం కోసం. ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి మీలాంటి వాళ్ళు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే ఎంతవరకు కరెక్ట్ సార్? నిజంగా తిండికి లేని వాళ్ళమని చెప్పండి, నేనే తిండి పెడతాను. అంతేకాని ఇలా చేయడం ఏంటి సార్? అసహ్యంగా ఉంది. సారీ అండి. ఇదిగోండి మీ డబ్బులు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా ఇలా చేసినట్టు నాకు తెలియాలి. ఏంటి తాతయ్య? అత్తయ్య వాళ్ళేరమ్మా? ఏమో. పూర్ణి, ప్రగతి. ఏంటి నాన్న? ఏంటమ్మా, ఏమైంది మీ మొహాలకి? వంగబెడి గుర్తే వాచాయి. కాదు నాన్న, అక్కడ గ్రౌండ్ లో పిల్లలు ఖోఖో ఆడుతుంటే చూసి మేము ఆడబోయాం. స్లిప్ అయి పడితే ముక్కులు పగిలాయి.
ఈ వయసులో ఆడాల్సిన ఆటలా అమ్మావి? పెళ్లిళ్ళు చేశాను, అల్లుళ్ళు ఖాళీగానే ఉన్నారు, వాళ్ళని ఆడుకోండి. నాకు ఆడిటర్తో పనుంది, నేను వెళ్తాను. మీరు పూజమని తీసుకెళ్ళండి. అలాగే మావి గారు, మీరు బయలుదేరండి. జాగ్రత్త. పూజమ్మా, పూజ అయిపోయిందా? ఓ ప్రసాదం పెట్టాలి. ఇదేంటమ్మా, మనం ప్రసాదం తెచ్చింది దద్దోజనం కదా. పటిక బెల్లం పెట్టావేంటి పూజమ్మా? ఇది మీకు కాదు, చీమలకి. చీమలక చీమలక? అవును, మీ ఒక్కొక్కరి చేతుల్లో 11 పటికి బెల్లాలున్నాయి. ఒక్కొక్క చీమకి ఒక్కొక్క ముక్క. అలా 11 చీమల్ని వెతికి పట్టుకుని వాటికి పెట్టండి. అంటే మనం ప్రసాదం తిన్న తర్వాత అమ్మా? కాదు, ముందు ఆ మోగ జీవాల కడుపు నింపాలి, ఆ తర్వాతే మనం తినాలి. వెళ్ళండి. ఏదో ఒక రోజు మనకి చావు వస్తుంది అంటే అది దీని పూజల వల్లే అవుతుంది. నా షూస్ ఏవి? నాకు తెలుసు, తనతో గొడవ పడ్డానన్న కోపంతో ఆ పూజ నా షూస్ దాచేసి ఉంటుంది. తినండి అమ్మ, తినండి, బాగా తినండి. తేజ ఎక్కడా? తేజ, త్వరగా వచ్చేసే, గేమ్ స్టార్ట్ చేద్దాం. తేజ, గేమ్ స్టార్ట్ చేయి. అలాగే సార్. తేజ, లే, ఏమైంది? ఇదేంటి, షూ వేసుకోలేదేంటి? నా షూ ఎవరో పట్టుకెళ్ళిపోయారు సార్. అప్పుడు చెప్పాలి కదా తేజ. చూడు, రాళ్ళు ఎలా గుచ్చుకుపోయాయో. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. పర్లేదు సార్, ఆడతాను. వద్దమ్మా, షూ లేకుండా ఆడకూడదు. వెళ్ళు. మాతోనే షూ క్లీన్ చేయిస్తావా? షూ లేకుండా ఆట ఆడలేదంట. ఇప్పుడు 2 రోజులు ఆట ఆడడానికి వీలు లేకుండా పోయింది. పూజ, అక్కడ కూర్చున్నావేంటి? దా భోంచేద్దాం. ఏమైంది బంగారం, ఆకలేయట్లేదా? మీరేమన్నా అన్నారా? మేమెందుకంటావు నాన్నా? మరి ఎందుకలా ఉంటాను?
ఏం లేదు తాతగారు. మరి అన్నం తిన్నంటున్నావు ఎందుకు? మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నాతో కూడా చెప్పవా? ఏముంది నాన్న, అక్క వాళ్ళు పూజ గ్రౌండ్ దగ్గర చేస్తున్న పూజలో ఏదో మోసం చేస్తుంటారు, అందుకే అది ఫీల్ అవుతున్నట్టుంది. అవునమ్మా. ఏంట్రా ఆయన మటుకు ఆయన, నీ మటుకు నువ్వు ఏదో మేమే తప్పులు చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. మనం ఎప్పుడు చేసేది అదే కదా. మీరు ఆపండి. ఏ, మీరెప్పుడు పూజల విషయంలో తప్పులు చేయలేదా? మీరు తప్పు చేస్తే ఎన్నిసార్లు తను మీకు పనిష్మెంట్ ఇచ్చిందో నాకు తెలీదా? ఒరేయ్, ఎప్పుడూ ఏదో చిన్న చిన్న తప్పులు చేసుండొచ్చు. ఇప్పుడు తను డల్గా ఉండడానికి కారణం మాత్రం ఏం కాదురా. ఏరా పూజ, మేమేమన్నా తప్పులు చేసి నీ మనసు బాధ పెట్టామా? లేదత్తయ్య, నేను ఫీల్ అవుతుంది మీరు తప్పు చేసినందుకు కాదు. మరి చెప్పమ్మా, ఏమైంది? తేజ ఉంది కదా తాతగారు. ఎవరు? ఆ కోకో ఆడే పిల్ల? ఆ, తన షూ ఎవరో పోగొట్టేశారు. అవి నాకు దొరికితే తీసుకెళ్లి తనకిచ్చాను. ఉమ్, షూ లేకుండా తను ఆడడం వల్ల తన కాళ్ళకి దెబ్బలు తగిలాయి. దానికి కారణం నేనే అని నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావు. అప్పుడైతే నీకు అక్కో చెల్లు అవుతుంది కదా. నిజంగా నీ అక్కో చెల్లు అయితే ఇలా చేస్తావా నువ్వు? నిజంగా నేను తేజ షూస్ తీసుకెళ్లలేదు. అల్లరి చేసి దీన్ని బాధ పెట్టింది చాలక అబద్ధాలు కూడానా? మేడం, నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? ఏం లేదు భవాని. ఆ పాప గురించి ఆలోచిస్తున్నారు కదా. నా లైఫ్లో ఎప్పుడు తొందరపడి ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు భవాని. కానీ పూజ విషయంలో తొందరపడ్డానేమో అనిపిస్తోంది. అది తొందరపాటుతనం కాదు మేడం. తేజాకి దెబ్బ తగిలిందనేసరికి కన్న తల్లిగా తట్టుకోలేకపోయారు. ఆ కోపంతోనే పూజనలా అనేశారు. కావచ్చు, కానీ తనే తప్పు చేయలేదు. అది అల్లరి చేసే పిల్ల కూడా కాదు భవాని. ఒక్క క్షణం ఆలోచించుంటే బాగుండేది. అనవసరంగా మాటలన్నాను. పాపం ఆ బిడ్డ ఎంత బాధపడుతూ ఉంటుందో. ఇలాగే ఉంటాను అంటే నాతో ఎప్పుడూ మాట్లాడుకో. పర్వాలేదులేండి మేడం, ఏదో పొరపాటు పడ్డారు. ఆ సిచ్యువేషన్లో మీరేంటి, నేనున్నా అలాగే చేసుండేదాన్ని. జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేము. ఇప్పటికే ఆలస్యమైంది. పడుకోండి మేడం. పూజ, ఏంటి భోజనం చేయకుండా ఇక్కడ పడుకున్నావు? రా, భోంచొద్దు గాని. నాకు ఆకలిగా లేదు. అంటే తినకుండానే పడుకుంటావా? రామ్మా. ఇప్పుడు ఏమైందని ఉదయం నుంచి మూతి బిగించుకుని కూర్చున్నావు? నా వల్లే పూజకి జ్వరం వచ్చింది కాబట్టి. ఏంటి మేడం మీరనేది? అవును పులి, గ్రౌండ్లో నిజంగా నీ అక్కో చెల్లు అయితే ఇలా చేస్తావా నువ్వు? నిజంగా నేను తేజ షూస్ తీసుకెళ్లలేదు. నేను నమ్మమ్మా. అల్లరి చేసి దీన్ని బాధ పెట్టింది చాలక అబద్ధాలు కూడానా? నిజమేంటో తెలుసుకోకుండా
పూజని అపార్థం చేసుకుని మాట్లాడాను. దాంతోనే పాపం తన తిండి మానేసి నిద్రపోకుండా ఉండి ఇలా జ్వరం తెచ్చుకుంది. అందర్నీ అర్థం చేసుకునే మీరు పూజమ్మని అపార్థం చేసుకుని మాట్లాడారా? చిత్రంగా ఉంది మేడం. సరే మేడం, రండి. పులి, అందరూ ఉన్నారా? అందరూ ఇంట్లోనే ఉన్నారు మేడం. కానీ ఇంత ఉదయాన్నే నిద్ర లేచేవారు ఎవరున్నారు? ఒక్క బాబుగారు తప్ప. పూజ, పూజ, మీరు మా ఇంటికి వచ్చారేంటి? నీకోసమే. నేను నిజంగా తేజ చూసి తీయలేదమ్మా. నువ్వేం చేయలేదమ్మా, నేనే నిన్న అపార్థం చేసుకున్నాను. అయ్యో, ఒళ్ళంతా కాలిపోతుంది. రాత్రి నుంచి జ్వరం మేడం. నిజమేంటో తెలియక తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి? మీరు నన్ను అపార్థం చేసుకున్నందుకు బాధపడ్డాను. మిమ్మల్ని చూశాక బాధపోయింది, కానీ ఇంకో బాధ అలానే ఉండిపోయింది. ఇంకో బాధ ఏంటది? మా అమ్మ త్వరగా రావాలని ఆ గ్రౌండ్ దగ్గర ఉన్న సీతారాములకి పూజ చేస్తున్నాను కదా. 11 రోజులు చెయ్యాలి. 10 రోజులు అయిపోయాయి. ఇవాళ 11వ రోజు. ఈరోజు కూడా పూజ చేస్తే మా అమ్మ వస్తుందని కలలో ఆంజనేయ స్వామి చెప్పాడు. కానీ నాకేమో జ్వరం. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పూజ అయిపోతే మా అమ్మ వచ్చేస్తుంది, కానీ పూజ చేయకుండా ఆ దేవుడు ఎందుకు ఆపుతున్నాడో అర్థం కావట్లేదు. మీ అమ్మ అంటే నీకంత ఇష్టమా అమ్మా? అమ్మ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారా? అయితే నువ్వంటున్న పూజ నీ తరపున నేను చేస్తాను. తప్పకుండా నేను చేస్తాను. నాకు బదులు మీరు పూజ చేయడం ఏంటి? మీ అమ్మ కోసం నువ్వెంత తప్పించిపోతున్నావో చూస్తున్నాను కదా. నాకు మీ అమ్మ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఏమైంది? ఎందుకు పొద్దున్నే అరుస్తున్నారు? అరవటం కాదురా, నువ్వు మేల్కోవాలని చెప్తున్నావు. ఏమైంది? పూజకి జ్వరం వచ్చిందిరా. జ్వరం వచ్చిందా? ఎక్కడుంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆహా, కంగారు పడాల్సిందేం లేదురా, ప్రస్తుతం బానే ఉంది. కాకపోతే నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలిరా. ఏంటక్క? సూర్యకాంతం మన ఇంటికి వచ్చిందిరా. తనెందుకు వస్తుందక్క? తను రాదు. నేను వెళ్ళి బతిమలాడినా రాదు. లేదు చేతు, ఆ పులిగాడి హెల్ప్ తీసుకుని నిజంగానే వచ్చింది. వచ్చి పూజతో మాట్లాడిందిరా. ఏం మాట్లాడింది ఏంటి అనేది మేం వినలేదు, కానీ మేం చెప్పేది మాత్రం నిజంరా. లేదక్క, మీరెవరినో చూసి సూర్య అని భ్రమపడి ఉంటారు. అది కాదు చేతు, మేం చూసామని చెప్తుంటే నమ్మవేంటి? తన గురించి, తన పట్టుదల గురించి మీకంటే నాకే ఎక్కువ తెలుసు. అది కాదురా.
అమ్మా సూర్య, మావయ్య, ఏంటమ్మా ఇంత ఉదయాన్నే వచ్చి దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు? అంటే మేడం గారు ఒకరి కోసం మొక్కు చెల్లిస్తున్నారండి. ఎవరి కోసం అమ్మా? ఇంతకు ముందు నా మనవరాలు ఇక్కడ 11 రోజులు పూజ చేస్తానని మొక్కుకుంది. కానీ 10 రోజులు పూర్తి చేసింది. తనకి జ్వరంగా ఉండి రాలేదు. నువ్వు తన కోసం ఈ మొక్కు? తన కోసం కాదు మావయ్య, నేనే మొక్కుకున్నాను. ఆ మొక్కు చెల్లించుకుంటున్నాను. నువ్వు బయటపడవని నాకు తెలుసమ్మా. నీ కూతురు మొక్కును నువ్వు చెల్లిస్తున్నావు అని నాతో చెప్తే ఒక విధంగా నాకు ఆనందాన్నిచ్చిన దానివి అవుతావు. శ్రీ మాత్రే నమః. అమ్మా, ఎంతో కష్టపడి 108 ప్రదక్షిణలు పూర్తి చేశారు. మీ చేతులతో ఆ సీతా సమేత శ్రీరామచంద్రుల వారికి హారతివ్వమ్మా. మేడం, ఏంటి మేడం ఇది? మొక్కు ఉండొచ్చు, కానీ ఇంత మూర్ఖంగా ఉండకూడదు. పూజ కోసం అని చేతులు కాల్చుకుంటారమ్మా. నేనంటుంది నా మనవరాలు పూజ కోసం కాదమ్మా, నువ్వు చేస్తున్న పూజ కోసం అని. మాట ఇచ్చాను మావయ్య. మాట? ఎవరికమ్మా? అదే ఇదేంటి తాళం వేసింది? ఇంత ఉదయాన్నే అందరూ ఎక్కడికి వెళ్ళినట్టు? మేడం, ఇక్కడున్నారేంటి? పూజ కోసం కుంకుమ తెచ్చాను, కానీ వాళ్ళు నేను రాకూడదని ఇంటికి తాళం వేసి దాక్కున్నారు పులి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎప్పటికీ మీ విషయంలో అలాగే ఉన్నారు మేడం. అర్థమైంది. ఆ దేవుడే వచ్చి చెప్పినా వాళ్ళు మారరు. అందుకే కదా నేను విసిగిపోయింది, ఆయనతో గొడవ పెట్టుకుంది. ఎలాగైనా పూజని కలవాలి పులి. వాళ్ళని మీరు లెక్క చేసేదేంటి మేడం? ఉండండి, నేనెళ్ళి చైతుబాబుని పిలుస్తాను. వద్దు పులి, నేను వచ్చిన విషయం, వెళ్ళిన విషయం ఆయనకి తెలియడం నాకిష్టం లేదు. నేనొచ్చింది పూజ కోసం, ఆయన కోసం కాదు. మరి లోపలికి ఎలా వెళ్తారు మేడం? దానికి నేనొక ప్లాన్ చెప్తాను పులి. సరేనా? ఓకే మేడం, మీరిక్కడే ఉండండి. నేను సైగ చేయగానే లోపలికి వచ్చేద్దరు గాని.
ఏంటి మేడం కారు వెనకాల దాక్కున్నారు? మేము కారు వెనకాల దాక్కున్నామని నీకెలా తెలుసు? మీరు బట్టలు కొట్టుకున్న సెంటు వాసన ఎక్కడికేంటండి, వీధి చివరి వరకు కొడుతుంది. సంతోషించాం కానీ ముగ్గు తెమ్మని పంపిస్తే ఇంత లేట్ ఎందుకైంది? త్వరగానే వచ్చేద్దాం అనుకున్నాను మేడం, కానీ ముగ్గు తీసుకుని వస్తుంటే ఒక పెద్ద కారు ఒక చిన్న కుర్రాడిని గుద్దబోయింది. ఆ కుర్రాడు వెంటనే అలర్ట్ అయ్యి ఆ కారుని చేత్తో ఎత్తి గాల్లోకి ఇసిరాడు. మేం పూలు తల్ల పెట్టుకుంటాం, చెవుల్లో కాదు పులి. మీ చెవిలో పూలు పెట్టడం లేదు మేడం, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఈ 2 కళ్ళ ముందే జరిగింది. చిన్న కుర్రాడు అంత పెద్ద కార్ని గాల్లోకి విసిరాడంట. నమ్మట్లేదు కదా మేడం? అసలు ఏం జరిగిందంటే ఆ కారు ఇలా వస్తుంది, అప్పుడు ఆ కుర్రాడు కారు దగ్గరకు వచ్చి కారుని ఇలా ఎత్తి ఇలా విసిరాడు. ఏంటిది? కారు గాల్లోకి ఎలా విసిరాడో చూపించమన్నారు కదా మేడం. అందుకని ముగ్గు మా మొహం మీద వేస్తావా? అక్క ఇలా చూస్తే నువ్వు దెయ్యంలో ఉన్నావు. నువ్వేమన్నా అప్సరస్లా ఉన్నావా కోతి మొహం దర? వీడిని కదపడం మంది తప్పు. పదలే. మేడం రండి. దొంగ మొహం దానా, డొక్కు మొహల్లారా, చెత్త మొహల్లారా. చిన్నపిల్లల షూ కొట్టేయడం ఏంటే తెరమ్మాలిందనా. ఇంటికి తాళం వేశారంట, మత్తుండే చేస్తున్నారు ఈ పనులు. ఇప్పుడు ఏమైందని మమ్మల్ని అంతలా తిడుతున్నారు? తిట్టడం కాదే, ఒక్కొక్కరిని తల గోడకేసి బాధేయాలి. అసలు మీ వల్ల మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇబ్బందా? మీకేం ఇబ్బంది? పూజ పనిష్మెంట్ ఇచ్చింది మాకు కదా. అందులో మాకు కూడా వాటా ఇచ్చింది కదా. మీకా? మీరేం తప్పు చేశారు? మీ భర్తలు అయ్యాం కదా, అదే మేం చేసిన తప్పు. భార్యలంటే భర్తలో సగం, వాళ్ళు చేసిన పుణ్యంలో అయినా పాపంలో అయినా మీకు సగం పాలుంటుంది అంది. కాబట్టి వాళ్ళు నేను చెప్పే పరిహారం చేసే వరకు వాళ్లతో పాటు మీరు కూడా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు అని చెప్పింది. పోనీలేండి. ఏంటే పోనీ? ఆగు బాబు, ఆగు, ఆగాగు. లేకపోతే ఏంటి? మేం పరిహారం చేస్తూ ఉంటే మీరు నవ్వుతూ ఎక్కిరించారు కదా. ఇప్పుడు మీకు కొద్దో గొప్ప శిక్ష పడింది కాబట్టి మేం హ్యాపీ. మీ శాడిజాలు తగలయ్యా. మనం నాశనం అయిపోతున్నామని ఏడవడం కాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు చూడు. ఛీ! మమ్మల్ని తిట్టింది చాలు కానీ వెళ్ళి ఆవును పట్టుకురండి. ఒసేయ్, అది ఏమన్నా కిచెన్ లో ఐటమే, సూపర్ మార్కెట్కి వెళ్ళి పట్టుకురావడానికి? సిటీలో ఆవు దొరకడం అంటే అంత ఈజీ కాదు. పైగా పూజ మధ్య పని అన్ని చేస్తే పులుసు కారిపోద్ది. అది చెప్పినవని చేయటానికి మనం ఏమైనా తింగరోళ్ళమా? ఆవును తెచ్చి తూతూ మంత్రంగా ఏదో చేసి మొత్తం చేసినట్టు పూజమ్మని నమ్మిస్తాం. పులి, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? మీరు ఇలాంటి కిరికిరీలు చేస్తారని పూజమ్మ ఈ బాధ్యత నా భుజస్కంధాలపైన పెట్టింది. మీ గూడు పుట్టాని తెలుసు, అందుకే మీ మీద అబ్జర్వేషన్ పెట్టా. పూజమ్మనే మోసం చేస్తారా? పని మీద బయటికి వెళ్ళిందమ్మా. మరి నన్ను తీసుకెళ్ళలేదే? అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని మేడం నిన్ను లేపలేదు. నువ్వు త్వరగా బ్రష్ చేసేస్తే నేను పాలు తీసుకొస్తానే. అలాగే ఆంటీ. అక్క
మళ్ళీ వచ్చావేంటి తమ్ముడు? మొన్న ఎదుతో పొడిపించుకుంది చాలేదేమో. సీఎంకి బందోబస్తు వేశారక్క. ఒక వారం రోజులు ఇక్కడే ఉంటా. నిన్ను నువ్వే కాపాడుకోలేవు, ఇంకా సీఎం నేం కాపాడతావు? ఏమనుకోకరా, అది కాస్త స్పీడు. అవును, వాళ్ళమ్మ అంతకంటే స్పీడు. దాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు అది ఎంతగా చీ అన్నా కానీ వెంటబడుతుంది. ఈసారి దాన్ని వదలనులే. అక్క, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. ఒరే తమ్ముడు, అందులో వాటర్ రావడం లేదురా. ఇది సూర్య మేడం గది, ఇందులోకి వెళ్ళు. అవునా? సూర్య మేడం కదా? మరి ఆవిడ? మేడం బయటకు వెళ్ళారా. పర్వాలేదు, వెళ్ళు. హాయ్ తేజమ్మా, నేను పాలు వేడి చేసుకొస్తాను, సరేనా? ఏ ఉంటావే నువ్వు. అందుకే నాకు పిచ్చెక్కిపోతుంది. అబ్బా, ఆకలి చంపేస్తుంది. మేం మాత్రం కడుపు నిండి ఏడుస్తున్నామా? ఆకలేసి ఏడుస్తున్నామే. వీళ్ళు హాఫ్ ఎన్ అవర్ లో వస్తానని చెప్పి వెళ్లారు, ఇంకా రాలేదేంటి? అబ్బా, ఏంట్రా తింటున్నావు? నీకెందుకు? మాకు కూడా కొంచెం పెట్టరా. అక్షింతలా? 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 రే, ఆవు కోసం అక్షింతలు తెస్తే అవి నువ్వు తినేస్తున్నావా? మరేం చేయనమ్మా, ఆకలిస్తుంది. రే, మీ నాన్న వచ్చేసారా? ఆవుల్ని తోలుకునేవాడి గెటప్ లో మీరెంత బాగున్నారండి. ఆహా, మీ నాన్న దుబాయ్లో ఉంటాడని మీ అమ్మ చెప్పింది. నిజంగా ఆయన దుబాయ్లో పనిచేస్తున్నాడా లేక దుబాయ్ జైల్లో ఉన్నాడా? జైలా? మా నాన్న జైల్లో ఎందుకుంటాడు? జైల్లో ఉన్న వాళ్ళకి ఫోన్ ఫెసిలిటీ ఉండవు కదా. మీ అమ్మ చెప్పినట్టు మీ నాన్న దుబాయ్లో జాబ్ చేస్తుంటే నిన్ను చూడ్డానికి ఎప్పుడైనా రావాలి కదా. రావాలని అనుకున్నారట, కానీ ఆయనకి ఆఫీస్ లో లీవ్ దొరకలేదట. అబద్ధమమ్మా. మా అమ్మ అబద్ధం చెప్పదు. సరే, రావడానికి లీవ్ దొరకలేదు. పాపం మీ నాన్నకి ఫోన్ కూడా లేదా? ఫోన్ చేసి పాపం నీతో మాట్లాడొచ్చు కదా. ఎప్పుడైనా
మాట్లాడా? నువ్వు వీడియో కాల్ చేసావనుకో, మీ నాన్న నువ్వు చూడొచ్చు, మీ నాన్న పాపం నిన్ను చూడొచ్చు. మీ నాన్న పోనీ బిజీగా ఉండి ఫోన్ చేయలేదు అనుకుందాం. మీ అమ్మైనా ఎప్పుడైనా మీ నాన్నతో ఫోన్ చేసి మాట్లాడిందా? లేదు. అందుకే అంటున్నా, మీ నాన్న దుబాయ్ జైల్లో ఉన్నాడమ్మా.